ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి ప్రేమ కథ అనే సినిమా గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవద్దు కూర్చున్నాను. ఇంకా ఈ సినిమా ఎలా ఉందంటే, ఈ ఓటీటీలు ఎందులో ఉంది, ఈ విశ్లేషణ ఏంటి సినిమా మీద అనేది నెక్స్ట్ వస్తుంది. చివరి వరకు చూడండి. ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సినిమా డైరెక్టర్ గురించి కొంత చెప్పాలి, మీతోటి షేర్ చేసుకోవాలి. దాని గురించి కూడా చూడండి. మొత్తం అంతా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సినిమా గురించి. సుజాత, ఈశ్వర్ అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఒక వేవేరు ఆఫీసులు. అయితే ఈ సుజాత అనే ఆమె CEO అయ్యే లిస్ట్లో ఉంటుంది పేరులో. నెక్స్ట్ ప్రమోషన్ వస్తే CEO అవుతుంది కంపెనీకి. అలాగే హస్బెండ్ ఈశ్వర్ కూడా మంచి పొజిషన్లో ఉంటాడు. వాళ్ళిద్దరూ విపరీతంగా కష్టపడుతూ ఉంటారు ఆ కంపెనీ కోసం. వీళ్ళకి అనన్య అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి తను చదువు నిమిత్తం దూరంగా హాస్టల్లో ఉంటుంది వీళ్ళకి. ఈ సుజాతకి రంగమ్మ అనే మదర్ ఉంటుంది, తల్లి. ఆవిడ 8 years ఓల్డ్. ఊర్లో ఇంట్లో ఆవిడ ఒక్క ఆవిడే ఉంటూ ఉంటుంది. ఒక్క ఆవిడ ఉన్న అందరికీ చేతైన ఉపకారం చేస్తూ అందరినీ కలుపుకుంటూ గడుపుతూ ఉంటుంది అక్కడ. మంచి ఆవిడ. ఈవిడికి ఏంటంటే, ఈ పిల్లల్ని అందరినీ చూడాలని, ఒక్కసారిని చూడాలని, చాలా కాలం అయింది, వాళ్ళతో ఉండాలి, కొంత స్పెండ్ చేయాలి అనే కోరికతో ఈవిడ ఉంటుంది. హెల్త్ కూడా బాగోదు, బాగా ఓల్డేజ్ అయిపోయి ఉంటుంది కదా. సరిగ్గా కూర్చోలేకపోతుంది, తినలేకపోతుంది, ఆ స్థితిలో ఆవిడ ఉంటుంది. వీళ్ళకేమో ఆఫీసు సెలవు పెడతానికి కూడా వీలుండదు పరిస్థితి. ఆ అమ్మాయికి పాపం అనన్య వాళ్ళ కూతురు ఏదన్నా వస్తే మదర్ కానీ ఫాదర్ కానీ షేర్ చేసుకోవాలనుకుంటూ ఉంటే వాళ్ళకి అసలు వెళ్ళి ఉంటుంది. నేను తర్వాత తింటూ అంటూ ఉంటారు వాళ్ళు. ఈ అమ్మాయి పాపం లోన్లీగా అయిపోతూ ఉంటుంది. అసలు ఏం చెప్పాలని మీతోటి కోరట్లేదని స్థితిలో తను ఉంటుంది. ఇది పొజిషన్. అయితే ఈ సుజాత వాళ్ళ మదర్ని చూడటానికి ఊరు వెళ్ళిందా లేదా, వెళ్ళిన తర్వాత అక్కడ ఉందా, వచ్చేసిందా, మరలా వాళ్ళ మదర్ని తీసుకొచ్చిందా, ఏం చేసింది అనేది మిగిలిన కథ. సినిమా అది రొటీన్గానే అనిపిస్తుంది స్టోరీ చూస్తే, కానీ మంచి ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. బాగా తీస్తాడు ఆయన డైరెక్టర్. ఇందాక చెప్పా కదా డైరెక్టర్ గురించి మీతో షేర్ చేసుకోవాలని. నాకు అత్యంత ఇష్టమైన డైరెక్టర్లో ఈయన ఒకడు, అక్కినేని కుటుంబరావు. ఆయన గతంలో భద్రం కొడుకు అని సినిమా తీశారు, ఒక ఆర్ట్ మూవీ పరంగా చెప్పాలంటే. బట్ చాలా అద్భుతమైన సినిమా. సినిమా ఏంటంటే వీధి బాల సినిమా. అది వాళ్ళ గురించి తీశారు. అప్పటి నుంచి అనుకున్నాను నిజంగా భలే గొప్ప డైరెక్టర్. సత్యజిత్ రే, శ్యామ్ బెనగల్ ఇలాంటి వాళ్ళు చెప్తారు కానీ డైరెక్టర్, ఆర్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్లు గొప్పగా తీస్తారంట. మొన్న స్టేట్లో మన తెలుగు డైరెక్టర్ వాళ్ళని మించి తీసాడు ఆ సినిమా, భద్రం కొడుకు అనే సినిమా. అద్భుతం. ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కానీ ఇంచేతో తెలియదు, సరిగ్గా ఆడలేదు. నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చూసా. మానుషులు గతంలో నా 3 షోలు ఒక సినిమా, మానుషు ఒక సినిమా ఇస్తారు. ఆ మానుషుల్లో పెట్టారు దీన్ని, భద్రం కొడుకు. అనుకోకుండా చూస్తే అసలు మతిపోయింది సినిమా. ఆ సినిమాలో లయ చైల్డ్ ఆర్టిస్ట్, అందులో ఫస్ట్ సినిమా చిన్నపిల్ల కింద యాక్ట్ చేసింది. అప్పుడే కూడా ఆ అమ్మాయిని చూస్తే అబ్బో చాలా పెద్ద అయిన తర్వాత చాలా పెద్ద యాక్టర్ అవుతుంది జయప్రదలు అనుకున్నాం. నిజంగానే అలా ఇది మంచి యాక్టర్ అయింది. అంత గొప్ప సినిమా. అలాంటి డైరెక్టర్ తీసిన సినిమా వస్తుందని 4 రోజుల క్రితం పేపర్లో చదివి అప్పటి నుంచి నిజంగా ఏకగా వెయిటింగ్ చేసాం, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామని. అంత గొప్ప డైరెక్టర్ అయినా సినిమా కూడా బాగా తీశాడు. కాకపోతే ఇది థియేటర్స్లో రిలీజ్ చేస్తే ఆడుతుందా, ఆడదా అనేది మనం చెప్పలేం కూడా. ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి. అన్నీ ఓటీటీలు వచ్చేసాక ఈ టైప్ ఆఫ్ సినిమాలు ఓటీటీలో చూద్దాం అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు కొంతమంది. కొన్ని సినిమాలు స్పీడ్గా ఉండి యూత్ఫుల్ సినిమాలు అయితే చూస్తారు. ఇప్పుడు మన ఇట్లా బ్రహ్మాండంగా ఆడింది అలాగా. ఇది కూడా నిజంగా చూస్తారా అంటే చెప్పలేము, కానీ ఓటీటీలో మాత్రం కంపల్సరీగా చూడాల్సిన సినిమా ఇది. అందులో భావోద్వేగాలు నిజంగా తల్లి పిల్లల్ని ఎలా పెంచుద్ది,
ఆ పిల్లలు అమ్మ పట్ల ఎలా ఉంటారు, అందులో ఎవరిది తప్పు లేదు, పరిస్థితులే తప్పు. ప్రస్తుతం సిచ్యువేషన్ అలా అయిపోతుంది. ఎవరికి ఖాళీ ఉండలేదు, ఎవరికి స్పేస్ దొరుకుతుంది స్పెండ్ చేయాలి తల్లిదండ్రులతో పిల్లలతోటి అనేది ఉన్నా సరే చేయలేని పరిస్థితి అలా అయిపోతుంది. నిజంగా ఈ సినిమా చూస్తుంటే ఎవరిని తప్పడదు, కానీ బాబు నిజంగా అయ్యో అనిపిస్తుంది ఒకరిని చూసి ఒకరికి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉంటారు, కూతురు ఉంటుంది ఎక్కడో హాస్టల్లో దూరంగా ఉంటుంది, మదర్ ఉంటుంది ఊళ్ళో ఉంటుంది, అందరికీ అందరూ ఉంటారు, కానీ విడివిడిగా ఒంటరిగా ఉన్నట్టు ఉంటుంది అందరికీ. నిజంగా ప్రస్తుత సమాజంలో ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. నిజంగా బాగా తీశాడు ఆయన అక్కినేని కుటుంబరావు గారు. తీయటం తన వరకు ఎక్కడ రాజీ పడలేదు, రాజీ పడకుండా ప్రస్తుత సిచ్యుయేషన్లో ఏంటి ఏంటి అనేది తీశాడు. లాస్ట్లో మాత్రం ఈశ్వర్ అనే క్యారెక్టర్, అంటే ఈ సుజాత హస్బెండ్ ఈశ్వర్, ఆ క్యారెక్టర్ ద్వారా కొంత చెప్పిస్తాడు ఏం చేస్తే బాగుంటుంది తల్లి పేరెంట్ని చూస్తానికి అనేది ఒక రీజన్ ఒకటి చెప్తాడు, అలా చేస్తే బాగుంటుంది అని తన పనిచేసే ఆఫీస్లో చేద్దామని. అది ఏంటనేది సినిమాలో చూడండి తెలుస్తుంది, బాగుంటుంది సినిమా. అయితే చూడండి, తప్పనిసరి చూడొచ్చు సినిమా, గ్యారంటీ చూడొచ్చు. నిజంగా భావోద్వేగంతో ఉంటుంది. నిజంగా అదే అదే అనిపిస్తుంది, మన మదరు ఇలా ఉందా అనిపిస్తుంది. వెళ్దామంటే కుదరదు, తను ఇక్కడ రాలేదు, ఇక ఉండలేదు, అడ్జస్ట్ అవ్వలేదు. ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండే సమస్యలే ఈ సినిమా. బాగుంది. ఈటీవీ విన్లో ఉంది ఈ సినిమా. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేసేది వాళ్ళే కదా. గతంలో భద్రం కొడుకో కూడా ఆ ప్రొడ్యూసర్ స్టేట్మెంట్ చూశాను పేపర్లో, ఎవ్వరూ రిలీజ్కి మాకు సహకరించలేదు, ఆ పరిస్థితిలో రామోజీరావు గారు వారి మయూరి ఫిల్మ్స్ ద్వారా మాకు రిలీజ్ చేసి ఎంతో ఉపకారం చేశారని స్టేట్మెంట్ చదివాను. నిజంగా అలా చేయకపోతే ఆ సినిమా మనం చూడలేము. నాలుగు వాళ్ళిద్దరన్నా చూడగలిగాం. తర్వాత టీవీలో కూడా వచ్చింది, చూసి ఉంటారు కొంతమంది. ఎవరైనా చూడండి ఉంటే ఒకసారి చూడండి. నిజంగా సత్యజిత్ రే కన్నా గొప్పగా తీసిన సినిమా ఎందుకు చెప్తానో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. భద్రం కొడుకు అలాంటి డైరెక్టర్ అందుకని బాగా తర్వాత కూడా తీశారు. తోడుని ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో తీసినట్టు చదివినట్టు గుర్తు. తర్వాత ఆ సినిమా వచ్చినట్టు గుర్తులేదు, నాకు ఐడియా లేదు. తర్వాత మళ్ళీ ఇదే చూస్తాం, మళ్ళీ ఈటీవీ విన్తోనే వచ్చారు ఆయన కూడా. బాగుంది. ఈటీవీ విన్లో నిజంగా మంచి సినిమాలు అవుతున్నాయి. ఎక్కడ వల్గారిటీ ఉండదు, అసభ్యం ఉండదు, అశ్లీలం ఉండదు, ఏమి ఉండదు, ఇంటిల్లి పది హాయిగా చూడొచ్చు. ఇలాంటి కొంచెం సొసైటీకి మంచి సినిమాలు చూపించాలి అని పూర్వం నుంచి ఎలా ఉండదు, ఇదే అలాగే ఉంది. మిస్ అవ్వకుండా చూడండి, అందరూ చూడవచ్చు సినిమా. బాగుంది, సరదాగా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.